ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం 60వ కీర్తన 12వ వచనం. దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున సర్వ సృష్టికర్త అయినటువంటి నీ దేవుడు చెప్తున్నటువంటి చక్కటి వాగ్దానం నిన్ను ఆశీర్వదించి, నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఒక చక్కటి అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువు నీ కొరకు ఏర్పాటు చేసి ఉంచారు. ఆనాడు దావీదు ఈ మాట పలుకుతున్నారు, దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించెదము. ఆనాడు దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడే ఈనాడు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీకు కూడా తోడై ఉన్నాడు. దావీదు ముందు ఒక సింహం ఉన్నా, దావీదు ఎదుట ఒక గొలియాతు నిలబడిన, దేవుని బట్టి ముందడిగి వేశాడు గనుకనే వాటన్నిటి మీద జయాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో అనేక కార్యాలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు కన్నీరు విడిచినప్పుడు అనేకమైనటువంటి బంధకాల నుండి విడిపించబడ్డావు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నప్పుడు బహుశా నీ మనసు కొంచెం వెనకబడి ఉన్నదేమో, ప్రార్థనలో తగ్గావేమో, విశ్వాసములో సన్నగిల్లావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, మేము సూర్య కార్యములు జరిగించదమని చెప్తున్నాడు. ఆ కార్యములు నేను ఎలా పొందుతూ ఉన్నాను అని అంటున్నాడంటే అది దేవుని వలన మాత్రమే నేను పొందుతూ ఉన్నానని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో అపజయాలు కలగజేసేవాడు కాదు నా దేవుడు, విజయాలతో నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. నీకు కలిగినటువంటి శ్రమల, నీకు కలిగినటువంటి ఇబ్బందుల, నీ కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా, వాటన్నిటిని కూడా జయించేటువంటి కృపను ప్రభు నీకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కింద మాటలో అంటూ ఉన్నాడు, మా శత్రువులను అనగత్రొక్కువాడు ఆయనే అంటూ ఉన్నాడు. అది నిజమేనండి. ఎందుకనంటే మన జీవితంలో మానవులే మనకు శత్రువులుగా మార్చబడుతున్నారు. అపవాది తంత్రాల వలన అనేకమైనటువంటి సమస్యలు మనకు శత్రువుగా మార్చబడుతూ ఉన్నాయి. కానీ నా ప్రభు అంటున్నాడు, ఆ శత్రువులను అనగత్రొక్కువాడు నా యేసయ్యే అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిజమండి, ఇది వాస్తవం. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే ఈ దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనము అడ్డుకట్టుకొని ఈ వాగ్దానాన్ని మనం నమ్మగలిగితే నిశ్చయముగా ఒక గొప్ప కార్యాలు మన జీవితంలో మన ప్రభు చేయునుగాక. కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో ప్రభువా, నా శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు యొక్క ఆలోచనలన్నీ కూడా చెదరగొట్టని ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ మన సైన్యములకు అధిపతి అగు యెహోవా అంటున్నాడు, ఇదిగో శత్రువు యొక్క ఆలోచనలు చెదరగొట్టడం కాదు, వారిని నేను అనగా త్రొక్కుతాను అని చెప్పి ప్రియదేని బిడ్డల శత్రు సమూహాన్ని లేకుండా చేశాడు మన యేసయ్య. ఈ వాగ్దానాన్ని నమ్మి మీరు దినాన్ని ఏం చేయాలనంటే, నీ యొక్క శత్రువుతో నువ్వు చెప్పాలి, నీ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ శత్రువుతో నువ్వు చెప్పాలి, నీకున్నటువంటి శ్రమతో నువ్వు చెప్పాలి, నీకు కలిగినటువంటి ఆటంకాలతో నువ్వు చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్నటువంటి నీవు ఒక ప్రవచనం పలకాలి. ఏమిటనంటే, నీకు కలిగినటువంటి శత్రువును నువ్వు భయపెట్టాలి, నీకు కలిగినటువంటి శ్రమను దూరపరచాలి, నీకు కలిగేటువంటి ప్రతి ఆటంకాల నుండి కూడా యేసు నామమున అవి తొలగిపోవాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా నువ్వు పలుకుతావో అది నిశ్చయముగా నా ప్రభు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఇదిగో దావీదు గారు చెప్తున్నటువంటి రీతిగా దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించదము, మా శత్రువులను అనగత్రొక్కువాడు ఆయనే అంటున్నాడు. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదు గారికి తోడై ఉన్నటువంటి నా తండ్రి మన దేవుడు ఈ రోజుకి కూడా మనతోనూ, మన బిడ్డలతోనూ, మన కుటుంబాలతోనూ తోడై ఉండి మన శత్రువుని సహితమైన అణచివేస్తూ మనకు విజయాలను కలగజేసేటువంటి దేవుడై ఉన్నాడు. గనుక మనమందరము కూడా విశ్వాసముతో ఈ వాగ్దానం నమ్మి ఒక గొప్ప కార్యాలు మనం పొందుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.